ఇది మంచి రెడ్ కలర్ శారీ. ఈ శారీ నేను తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ దీనికి అంచులకు జిగ్జాగ్ చేద్దామని అనుకున్నాను. అయితే అంచులకి కొంచెం ఎక్కువ క్లాత్ వదిలినాడనమాట. సో నేను వెంటనే ఏం చేస్తున్నానంటే కుచ్చుళ్ళు నేనే ఇంట్లోనే తయారు చేస్తాము అని ఒక ఐడియా వచ్చింది. నేను చిన్నప్పుడు మా అమ్మ ఈ కుచ్చుళ్ళు కట్టేటప్పుడు చూశాననమాట. సో నేనేం చేశానంటే ఇక్కడ ఇంత పొడవు క్లాత్ ఇచ్చాడు, ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు. సో ఇవన్నీ నేను పోగులు పోగులు తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇంత ఫస్ట్ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇంత దారాలనంతా తీసుకొనేసి ముడి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇవన్నీ ఫస్ట్ లైన్ అంతా అయిపోవాలి. ఫస్ట్ లైన్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ లైన్లో ఉన్న థ్రెడ్ని దీన్నే ఫస్ట్ 2 పార్ట్స్ చేస్తాం. 2 పార్ట్స్ చేసి మళ్ళీ ఇక్కడ ముడి వేస్తాం అన్నమాట ఈ థ్రెడ్ అంతా. అయితే ఇక్కడ లాస్ట్లో చూస్తే మనకి ఇక్కడ మాత్రం ఇట్లాగే ఉండిపోతుంది. ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట మనకి. చాలా బాగుంటుంది అసలు. మనము దీన్ని వేయించడానికి కూడా చాలా అమౌంట్ తీసుకుంటారు. అయితే ఇంట్లో ఖాళీ టైంలో మీరు ఇట్లా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట చూసేకి. అయితే ఇది వేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అయితే మనం డైలీ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. చాలా చక్కగా వచ్చిందనమాట. ఇంకా వీలైతే వీటికి మనం పూసలు కూడా వేయచ్చు. నేను ఈ పూసలు వేస్తామనుకున్నాను, అయితే ఇవి సరిపోవు, కొన్ని ఉన్నాయి, అందుకు వేయలేదన్నమాట. కానీ మధ్యలో అక్కడక్కడ మీరు గోల్డ్ పూసలు లేదా రెడ్ పూసలు కూడా మనము వేరే ఏ కలర్ అయినా యూస్ చేసేసి తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.